ముగుడు కొట్టాడనో, పిల్లం తిట్టిందనో, ఇంట్లో గొడవలు ఆడారనో ఇక్కడికి వచ్చి ఏడుతాం కాదు. ఉపవాసం ఉండి ఏం చేయాలంట? వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం కాదు. దేని కొరకు దుఃఖించాలి? ప్రభువా, ఇంకా నా కుటుంబము రక్షించబడలేదు, ఇంకా నా యవన బిడ్డలు రక్షించబడలేదు, ప్రభువా, ఇంకా మా జీవితంలో ఏదైతే లోట్లు ఉన్నాయో వాటి నుండి మాకు జయము దయచేయండి అని మనము దుఃఖించాలి దేవుని సన్నిధిలో. నాకు అది కావాలి, ఇది కావాలి కాదు ప్రార్థన అంటే. మన వ్యక్తిగత జీవితంలో దేవుని కొరకు సరి చేయబడాలి. ఎవరైనా నిన్ను చూస్తే ఇదిగో ప్రభు బిడ్డ వచ్చింది అలనాడు అపోస్తలులు గ్రామాల్లో అడుగు పెట్టగా వాళ్ళు అంటున్నారంట, ఇదిగో పట్టణములను గలిబిలి చేసేవారు మళ్ళీ వచ్చారు. అట్టి రీతిగా నిన్ను చూసి ఇదిగో ఈమెతో మాట్లాడితే ప్రభువుతో మాట్లాడినట్టే అన్న రీతిగా మనం మార్చబడాలి. మొదటి పాయింట్ ఏంటంటే ఉపవాసం ఉండాలంట, కన్నీరు విడవాలంట, దుఃఖించుచు, మనఃపూర్వకంగా అంటే హృదయపూర్వకముగా